అంటే బేసిక్‌గా లైఫ్ టీచర్స్ లెసన్స్ అంటారు కదా! యాహ్! యాహ్! మనము మన లైఫ్‌లో ఫేస్ చేసిన విషయాలు గానీ, సంఘటనలు గానీ, ఇవి మనం రేపొద్దున్న అరే! నేను ఇట్లా ఫేస్ చేశాను, నువ్వు చేయొద్దు అని చెప్పడానికి ఒక ఇదుంటది. హ్మ్. సో, మీ మోటివేషనల్ స్పీచెస్ చూసినా, మీరు చెప్పే పాయింట్స్ చూసినా గూడా, అరే! ఈయన చాలా లైఫ్‌లో చూసున్నాడు అనే పాయింట్ ఒకటైతే నాకు అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. సో, మీరు చెప్పే ప్రతి మాట మీరు లైఫ్‌లో చూసిన సంఘటనలా ఆర్ ఎల్స్ ఏదన్నా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ, అట్లా ఆ సిట్యుయేషన్స్ చూసి చెప్తున్న మాటలా? అహా! ఎలా ఉంటుందంటే ఇది హ్మ్. ఫస్ట్ ఒక్కసారి దాని బ్యాక్ డ్రాప్ తెలిసిపోతే ఏ సమస్యకైనా ఆన్సర్ తెలుస్తుంది. యూ డోంట్ హావ్ టు బీ ఇన్ ద సిట్యుయేషన్. హ్మ్. మనకొకసారి దాని బ్యాక్ డ్రాప్ ఇప్పుడు నా కాళ్ళతో నేను నడవగలను. ఆ పైకి నడవగలనా, పక్కకి నడవగలను. సో, బ్యాక్ డ్రాప్ ఆఫ్ పెయిన్ అండ్ ఎమోషన్ అర్థమైపోతే ఎలాంటి ఎమోషనల్ గేమ్ అయినా మనకు తెలిసిపోతుంది 99%. కొన్ని న్యాచురల్‌గా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు అర్థం చేసుకునేవి. కొన్ని రియల్‌గా బ్యాక్ డ్రాప్ అర్థమైపోతే ఇప్పుడు ఒక ఎమోషనల్ సినిమా తెలిసిపోతుంది. ఒక హారర్ సినిమా తెలుసు ఎక్కడి నుంచో సౌండ్ ఏస్తాడు. అది అన్ని సినిమాలు చూడనవసరం మనకి అలాగా లైఫ్‌లో వచ్చాయి. బికాజ్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఎమోషన్స్‌ని నేను చాలా ఎక్కువ సార్లు చదివా, హ్మ్. చూసాను, తెలుసుకున్నాను కాబట్టి ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఎమోషన్స్‌ని గనక అర్థం చేసుకుంటే, మైండ్‌ని అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. మైండ్‌ని గనక అర్థము చేసుకుంటే, ఈ ప్రపంచంలో 99% సమస్యల్ని మనం సాల్వ్ చేసేయొచ్చు. దట్ ఈస్ ద సో, ఎన్నో లైఫ్‌లో చూడలే. బట్ దేనికైనా ఇంగ్రీడియంట్ అదే. నాకు బిర్యానీ చేయాలి అంటే బాస్మతి రైస్ కావాలి ఆర్ ఆ మసాలాస్ కావాలి అని తెలుసు. ఇంకా దాన్ని ఏ షేప్‌లో అన్నా కొంచెం అటు ఇటుగా మార్చుకున్నా పాయింట్ మాత్రం బేస్ అదే అన్నది అర్థమైపోతుంది. ఒక స్టేజ్‌లో ఒక చదువుకుని, ఒక స్టేజ్‌లో ఒక సర్టిఫికేషన్స్ అవుతున్నంత సేపు నాకు అర్థమైపోయింది దట్ దిస్ ఈస్ ద కంటెంట్. జనాలు దీనికే బాధపడతారు. ఏది తిప్పు ఎమోషన్ అదే. హ్మ్. ఒక మేల్ ఈగో, ఒక ఫీమేల్ ఈగో, లేకపోతే ఒక టైప్ ఆఫ్ సీనియర్ జూనియర్ డామినేషన్, డబ్బులు ఏముంటాయి మనుషుల సమస్యలు ఈ పదే. దీన్ని మనం మైండ్ రూపంలో అర్థం చేసుకుంటే ఆన్సర్స్ ఆర్ ఈజీ. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్.